Miniature circuit breaker. In short, it is called as MCB. So first we see the definition of a miniature circuit breaker. So later on working principle. So definition ఏం చెప్తుంది? A miniature circuit breaker, in short it is MCB, is an electrical device that automatically shuts off electricity to protect a circuit from overloading or short circuits. ఈ మేనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ డివైస్. సో ఇది ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా షట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ టు ప్రొటెక్ట్. సో దేనికోసం? టు ప్రొటెక్ట్ ది సర్క్యూట్ ఫ్రమ్ ఓవర్లోడింగ్ ఆర్ షార్ట్ సర్క్యూట్స్. సో అదే ఫ్యూజ్ ఈజ్ ఆల్సో ఎన్ ఆటోమేటిక్ డివైస్. సో దేర్ టోటల్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మనము ఆ ఫ్యూజ్ అనేది వేసుకోవాలి. సో బట్ ఇక్కడ ఇట్ క్యాన్ బి రీసెట్ అండ్ యూజ్డ్ అగైన్ ఆఫ్టర్ ట్రిప్పింగ్. సో ఒకసారి ఇక్కడ ఎక్సెసివ్ కరెంట్స్ పోయిన తర్వాత సో ఇట్ షట్స్ ఆఫ్. సో ట్రిప్ అవుతుంది అంటే ఆఫ్ అయిపోతుంది. ఇట్ ఈస్ లైక్ స్విచ్. మళ్ళీ మనము అంతా చెక్ చేసుకొని సో సర్క్యూట్ హెల్తీ కండిషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ క్యాన్ బి రీసెట్ అండ్ యూజ్డ్ అగైన్ ఆఫ్టర్ ట్రిప్పింగ్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఏ circuit breaker. So next let us see the working principle. So it is similar to fuse. So it operates operation of the circuit breaker. Principle of the circuit breaker is similar to a fuse. So a miniature circuit breaker works as an automatic electrical switch designed to protect an electrical circuit from damage caused by excess కరెంట్ డ్యూ టు ఓవర్లోడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ కూడా ఈ ఎంసీబీ అనేది ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ స్విచ్. సో ఎందుకు డిజైన్ చేసామంటే టు ప్రొటెక్ట్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫ్రమ్ డ్యామేజ్ కాజ్డ్ బై ఎక్సెస్ కరెంట్. ఈ ఎక్సెస్ కరెంట్ దేనివల్ల వస్తాయి? ఓవర్లోడ్ వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ. ఈ ఎక్సెస్ కరెంట్ నుంచి ఎలక్ట్రికల్ సర్క్యూట్ను ప్రొటెక్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ ఎంసీబీస్. ఇట్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 మెకానిజమ్స్ అనమాట. సో ఇక్కడ 2 మెకానిజమ్స్ బేస్ చేసుకొని ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఒకటి థర్మల్ ట్రిప్ ఆర్ అదర్వైజ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. సో ఇక్కడ చెప్తున్నాం కదా ఓవర్లోడ్ అండ్ షార్ట్ సర్క్యూట్. సో ఇట్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఓవర్లోడ్ అండ్ ది షార్ట్ సర్క్యూట్. సో ఓవర్లోడ్, సో ఏ బైమెటాలిక్ స్ట్రిప్ హీట్స్ అప్ డ్యూ టు ప్రొలాంగ్డ్ ఎక్సెస్ కరెంట్. సో ఇక్కడ ఎక్సెస్ కరెంట్ అనేది రేటెడ్ కరెంట్కు దగ్గరగానే ఉంటుంది కానీ ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. అది ప్రొలాంగ్డ్ ఎక్సెస్ కరెంట్. సో ఉన్నప్పుడు ఈ లోపల బైమెటాలిక్ స్ట్రిప్ అనేది హీట్ అయి బెండ్ అవుతుంది. ద హీట్ కాజెస్ ద స్ట్రిప్ టు బెండ్ ట్రిగ్గరింగ్ ద ట్రిప్ మెకానిజం విచ్ డిస్కనెక్ట్స్ ది సర్క్యూట్. ఆ విధంగా బెండ్ అయిపోయి ఆ ట్రిప్ మెకానిజం అనేది ఇనిషియేట్ అయ్యి సర్క్యూట్ను డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ థర్మల్ ట్రిప్ ఆర్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. సో సెకండ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ట్రిప్ ఆర్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అంటే హై ఎక్సెసివ్ కరెంట్ పోతుంటాయి అనమాట. సో డ్యూరింగ్ ఏ షార్ట్ సర్క్యూట్ ది సడన్ సర్జ్ ఇన్ కరెంట్ క్రియేట్స్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే ఈ షార్ట్ సర్క్యూట్స్ వస్తాయో సో అప్పుడు సడన్ సర్జ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ వెరీ హై. అప్పుడు ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ అవుతాయి అన్నమాట ఈ ఎంసీబీలో. దిస్ ఫోర్స్ అండ్ నౌ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఫోర్స్. దిస్ ఫోర్స్ మూవ్స్ ఏ ప్లంగర్ ఆర్ లివర్ దట్ ఇమీడియట్లీ ట్రిప్స్ ది బ్రేకర్ టు కట్ ఆఫ్ ది సర్క్యూట్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫోర్స్ అండ్ మూవ్స్ ది ప్లంగర్ ఆర్ అదర్వైజ్ లివర్. అది మూవ్ చేసి ఇమీడియట్గా ఈ సర్క్యూట్ను ట్రిప్ చేస్తుంది అనమాట. సో ట్రిప్ చేసి ఎందుకు ట్రిప్ చేస్తుంది? టు బ్రేక్ ది సర్క్యూట్. సో ఇక్కడ let us see merits and demerits of MCB. So these are the merits of MCB: enhanced safety, quick response, reusability, precision,
ease of operation, durability, compact design, multiple poles available, environmentally friendly, improved fault isolation. And demerits of MCB: higher cost, limited fault current capacity, manual reset required, not suitable for certain applications, no indication of fault type, sensitivity to environment, initial installation complexity, potential wear over time, limited protection scope, and dependency on manual inspection. So here we discussed the definition of MCB, working principle of MCB, and merits and demerits of MCB.